వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో పీసీఓడి సమస్య ఈ మధ్యకాలంలో మహిళల్ని వేధిస్తూ ఉన్న సమస్యల్లో ఇది చాలా ప్రధానంగా వినిపిస్తుంది. అసలు ఏంటి పీసీఓడి, ఎలాంటి లక్షణాలు కనిపిస్తే పీసీఓడి ఉందని నిర్ధారణ చేస్తాము, మరి దీనికి ఆయుర్వేద పరంగా ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హోమ్ రెమెడీస్ గురించి కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డాక్టర్ లక్ష్మి అన్నదాత గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. జనరల్గా పీసీఓడి పీసీఓఎస్ ఎక్కువగా వినిపిస్తున్న పేరు, నీటి బుడుగులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి మ్యామ్ అసలు ఈ సమస్య ఎందుకు ఇంతలా పెరిగిపోయింది? సో జనరల్గా విమెన్కి ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు, ఇప్పుడు పీరియడ్స్ అనేవి డిలే పీరియడ్స్ వచ్చినప్పుడు దీని పీసీఓడి ఉంది ఇలా చెప్తూ ఉంటారు, హెవీ బ్లీడింగ్ ఉంది పీసీఓడి ఉందని చెప్తూ ఉంటారు. అసలు ఎట్లా దీన్ని మనం లక్షణాలు బట్టి నిర్ధారణ చేసుకోవచ్చు? పీసీఓడి లేదా పీసీఓఎస్ వీటిని ఏంటంటారంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. డిసీజ్ అనే దానికన్నా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం ఇజ్ కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక రకంగా మెటబాలిక్ డిజార్డర్ అనే చెప్పుకోవాలి. దాంతోపాటు హార్మోనల్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండటం కారణం చేత ఈ పాలి అనగానే మల్టిపుల్, చాలా ఎక్కువ, ఒకటి కన్నా ఎక్కువగా ఆర్గాన్స్ కానివ్వండి, ఒకటి కన్నా ఎక్కువగా హార్మోన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం కారణం చేత దీని పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇక్కడ అనవసరంగా బాడీలో ఉండేటువంటి అన్ని ఆర్గాన్స్ ఎంతో కొంత ఇంపాక్ట్, లేదా మనం చేసుకునేటువంటి డైలీ యాక్టివిటీస్, ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, స్లీప్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ రకరకాల కారణాల వల్ల ఓవరీస్ పైన ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించి ఫీమేల్లో ఎవ్రీ మంత్లో వాళ్ళకి ఒకసారి ఒక మెన్స్ట్రల్ రూపంలో వాళ్ళకి ఒక నిర్ధారణ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఈ ఓవరీస్ అనేది బ్లేమ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఓవ్యులేషన్ ఓవరీస్కి మాత్రమే కాదు, ఈ పీసీఓడి అనేది బాడీలో అన్ని ఆర్గాన్స్, అన్ని సిస్టమ్స్ పైన కూడా చాలా ఇంపాక్ట్ ఉండటం, ఎండ్ రిజల్ట్ విమెన్లో ఇది కనిపించటం, ఎవ్రీ మంత్ ఇన్స్టెంట్గా కనిపించేటువంటి ఒక అవుట్కమ్ అనమాట. సో అయితే ఈ అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు, లేదంటే ఎక్కువ పీరియడ్స్ డిలే అయినప్పుడు, ఆడపిల్లలు కాస్త వెయిట్ గెయిన్ అవుతున్నప్పుడు, ఇలాంటి సందర్భాలలోనే చాలామంది, లేదంటే కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కలగట్లేదు, ఇన్ఫర్టిలిటీ ఎక్కువగా ఫేస్ చేస్తున్న సందర్భాల్లో వాట్ ఈస్ ద రీజన్, కాజ్ ఏంటి అని చూడగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫస్ట్ స్కాన్లో తెలిసేది ఏంటంటే ఓవరీస్ పైన సిస్ట్లు ఉన్నాయి, ఓవ్యులేషన్ సరిగ్గా జరగట్లేదు. సో అందుకని వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒకటి ఉంది. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అంటారు. అయితే అసలు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అసలు వాట్ ఈస్ రైట్ పీరియడ్స్. అసలు పీరియడ్స్ అంటే దేని కరెక్ట్ పీరియడ్స్ అనాలి. అందరికీ కూడా 28 days సైకిల్ ఉండాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ టు బాడీ అండ్ వేరీస్ ఫ్రమ్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ని కూడా. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైతే 22 to లేదా 28 నుంచి 32 days లోపల, 22 రోజుల నుంచి 32 రోజుల లోపల రెగ్యులర్గా సైకిల్ వస్తూ ఉంటుందో దట్ ఈస్ బేసిక్ రెగ్యులర్ సైకిల్ అనుకుంటాం. ఎవరికైతే పెయిన్లెస్ సైకిల్ ఉండాలి, అంటే కొంతమందికి పెయిన్ ఉంటుంది, బట్ పెయిన్ అనేది ఎలా ఉండాలి అంటే ఏదో కొంచెం హాట్ వామ్ కంప్రెషన్స్ పెట్టుకుంటే తగ్గిపోయేలా ఉంది. కానీ కొంతమంది ఏంటంటే 3 tablets పెయిన్ యాంటీస్పాస్మోడిక్ టాబ్లెట్స్ 3-4 ఒక రోజులో వేసుకున్నట్లయితే దట్ ఈస్ అగైన్స్ అనామలీ అనుకోవాలి. సో పెయిన్లెస్ పీరియడ్స్ ఉండాలి, రెగ్యులర్ ఫ్లో ఉండాలి, అండ్ ఫౌల్ స్మెల్ కానివ్వండి ఇట్లాంటివి ఏమి ఉండద్దు. నార్మల్ 3 to లేదంటే 5 లేదా 7 days వరకు ఫ్లో ఉండేటువంటి సీజ్ అవుతూ గ్రాడ్యువల్గా డౌన్ అవుతూ వచ్చేదండి. దిస్ ఈజ్ వాట్ రెగ్యులర్ అండ్ నార్మల్ పీరియడ్ అనుకునేది. ఎప్పుడైతే వీటిల్లో చేంజెస్ వస్తాయో, అంటే 22 రోజులకి రావాల్సిన పీరియడ్ కొంతమందిలో 40 రోజులకి రావచ్చు, లేదా కొంతమందికి 32 రోజులకి వచ్చేదానికి 20 daysకే రావచ్చు. ఎప్పుడైతే వేరియేషన్ ఈ పీరియడ్ సైకిల్ అనేది 8 రోజులు అంతకన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే దాన్ని మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని పిలుచుకోవచ్చు. అలాంటి సందర్భంలో అసలు మన బాడీలో ఏం జరుగుతుంది అని గమనిస్తే, ఎప్పుడైతే మన బాడీలో సహజంగా ఈ హార్మోన్స్ అన్నిటికి కూడా మన బ్రెయిన్లో హైపోథాలమస్ అని ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి పిట్యూటరీ ఉంటుంది. ఇప్పుడు ఓవరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ హైపోథాలమస్ నుంచి వచ్చి పిట్యూటరీ సెక్రీషన్స్ని స్టిమ్యులేట్ చేయటం, పిట్యూటరీ నుంచి ఓవరీస్ని స్టిమ్యులేట్ చేయటం, అంటే ఇది హైపోథాలమస్ పిట్యూటరీ ఓవరీ యాక్సిస్ అంటాం, HPO యాక్సిస్ అంటాం, అంటే ఒక చైన్ లాగా అంటాం. సో ఈ చైన్స్లో ఎక్కడైతే డిస్రప్షన్ జరుగుతుందో, మెయిన్లీ డిస్రప్షన్ ఎప్పుడు జరుగుతుంది,
స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు. ఎప్పుడైతే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటారో విమెన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళకి అవుట్కమ్ రిజల్ట్ చూపించేది ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్లో. సో ఓవరీస్ అనేవి చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్ కాబట్టి ఈ పిట్యూటరీ హైపోథాలమస్ హెచ్పిఓస్ ఈ యాక్సెస్లో త్వరగా చేంజెస్ రావటం, సైకిల్స్ ఇర్రెగ్యులర్గా అయిపోవటం జరుగుతుంది. సో ఈ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకు జరుగుతాయి అని ఆలోచిస్తే ఓవరీస్ పైన ప్రతి నెల కూడా కొన్ని ఫాలికల్స్ గ్రో అవుతూ ఉంటాయి. ఈ ఫాలికల్స్ గ్రో అవుతున్నప్పుడు ఒకటి హెల్దీ ఫాలికల్, మెచ్యూర్డ్ ఫాలికల్ గ్రో అయ్యి అది ఫాలికల్ రప్చర్ అయ్యి అందులో నుంచి ఎగ్ రిలీజ్ అయ్యి అది ఫర్టిలైజ్ మేల్ స్పర్మ్తో కనుక యునైట్ అయితే ఫర్టిలైజేషన్ జరిగితే యూటరస్లో అది ఎంబ్రియో లాగా అంటుకొని ఇక్కడ బేబీ గ్రోత్, ప్రెగ్నెన్సీ రావటం ఇది కంటిన్యూస్ అయ్యేటువంటి సైకిల్. ఎప్పుడైతే ఈ ఓవరీ అనేది ఫాలికల్స్ గ్రో అయ్యి ఒకటి రెప్చర్ అవ్వకుండా అన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ అన్నీ కూడా కొద్ది కొద్ది గ్రో అయ్యి ఏది కూడా రప్చర్ అవ్వకుండా అంటే ఒక రకంగా అనోవులేటరీ ఫేజ్ అంటాం. ఏ పని అయితే ఓవరీ చేయాలో ఆ పని చేయలేకపోతుంది. దానికి కారణాలు అనేక రకమైన మాట్లాడుకున్నాం. ఈ ఓవరీ రిలీజ్ అవ్వకపోవటం వల్ల ఈ సిస్ట్ల ఇవన్నీ కూడా ఒక రకంగా బుడగల్లాగా ఈ ఓవరీ పైన ఉండిపోతాయి. దాన్నే మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, రెండోది మనం తీసుకునేటువంటి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అంటే బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఇంకా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మన బాడీలో ఇంపాక్ట్ చూపించి దాన్ని ఓవరీస్ మీద చూపిస్తాయి. సో ఒక ఫీమేల్లో ప్రతి నెల కూడా ఈ ఓవరీ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది ఫస్ట్ 1 to 3 days సైకిల్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్ పెట్టుకుంటే, తర్వాత ఫాలికల్ పీరియడ్ ఒక 5-10 days పెట్టుకుంటే, తర్వాత 15 days మొత్తం కూడా ల్యూటియల్ ఫేజ్ ఉంటుంది. ఈ ల్యూటియల్ ఫేజ్లో ఎగ్ రిలీజ్ అయ్యి ఫర్టిలైజేషన్ అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఎగ్ రిలీజ్ అయింది, ఫర్టిలైజేషన్ జరగలేదు, అప్పుడేమవుతుంది మళ్ళీ కూడా అక్కడ బాడీలో ఈ ఓవరీ పైన ఉండేటువంటి ఈ ఫాలికల్స్ అన్నీ కూడా కొంత ఈస్ట్రోజన్స్ రిలీజ్ చేస్తాయి. కాబట్టి రప్చర్ అయిన ఎగ్ దానికి ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వెళ్తాయి. ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ అవ్వలేదు, సో ఈ 28 days లేదా 32 days లోపల ఈ ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయి ఇంకా షట్ డౌన్ అయిపోయి మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్లో వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ వాట్ బేసికల్లీ మన బాడీలో జరిగేటువంటి. ఇప్పుడు అంతా కూడా వచ్చింది ఈ ఫాలికల్స్ అనేవి అనోవులేటరీ ఫేజ్కి వెళ్ళిపోతాయి. అంటే ఏ పని అయితే ఓవ్యులేషన్ చేయాలో, అంటే ఫాలికల్ పెరగటం ఒకటి, మెచ్యూర్డ్ సెల్ అవ్వటము, ఒక ఎగ్ రిలీజ్ అవ్వటం అనేది జరగదు. ఇదంతా కూడా ఫస్ట్ మన అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ తీయంగానే ఫస్ట్ స్కాన్లో వచ్చేది చాలా నీటి బుడగలు ఉన్నాయండి. సో దోస్ ఆర్ ఆల్ ఆర్ ఏమంటారు ఫాలికల్స్ అనమాట. సరిగ్గా మెచ్యూర్డ్ కాకుండా ఉన్నటువంటి ఫాలికల్స్. ఈ ఫాలికల్స్ అన్నీ కూడా ఈ ఇంపాక్ట్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకున్నాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానివ్వండి, థైరాయిడ్ మీద, ఇవన్నీ కూడా ఎండోక్రైన్ ఆర్గాన్స్. ఈ ఎండోక్రైన్ ఆర్గాన్స్ మీద దాని ఇంపాక్ట్ చూస్తాం. ఒకనొకప్పుడు కాలంలో చూసినట్లయితే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే గ్రూప్ ఫ్యామిలీస్ అందరు కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు వర్క్ షేర్ చేసుకున్నప్పటికీ కూడా అప్పుడు గ్రైండర్స్ ఉండేవి కాదు, మిక్సీ జార్స్ ఉండేవి కాదు, లేదా ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం వలన వాళ్ళు వెయిట్ లిఫ్ట్ చేయటం కానివ్వండి, ఏదైనా బరువైన పనులు చేయటము, ఇంట్లో నేలను తుడిచేదానికి కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వచ్చిన దాంట్లో ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అందులో ఏంటంటే వర్కింగ్ ఉమెన్ అయ్యారు. సో వాళ్ళు ఆఫీస్లో వర్క్ చూసుకోవాలి, ఇంట్లో వర్క్ చూసుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, ఇటు పిల్లల్ని పెంచుకోవాలి, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. సో లాట్స్ ఆఫ్ స్ట్రెస్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కార్టిజోల్ లెవెల్స్ పెరిగిపోతాయి. అంతేకాకుండా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్, లేట్ నైట్స్, ఈ మానిటర్ కంప్యూటర్స్ లేదంటే ఎక్కువ మేల్కోవటం కారణం చేత వాళ్ళకి మెల్టోనిన్ హార్మోన్, స్లీప్ ఇండ్యూసింగ్ హార్మోన్ అనేది కూడా ఎక్కువగా రిలీజ్ అవ్వకపోవటం, ఇవన్నీ కూడా క్యూములేటివ్ ఫ్యాక్టర్స్ వల్ల వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఒకటి తయారవటం అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ సిండ్రోమ్ తయారవుతుందో, ఓవ్యులేషన్ సరిగ్గా జరగదో, వాళ్ళందరికీ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ రావటము, చాలామందికి ఫేషియల్ మీద కొన్ని పింపుల్స్ రావటము, ఇట్లాంటివన్నీ దీన్ని హెర్సుడిజం అంటాం. అదే ఒకవేళ ఫర్టిలైజేషన్ పీరియడ్లో ఉన్న వాళ్ళు అనుకోండి, ఇప్పుడు మనకి ప్రతి నూక్ అండ్ కార్నర్ సిటీలో ఒకటి వచ్చేస్తుంది ఐవీఎఫ్ సెంటర్స్. వీళ్ళు ఏదో ఒక రీజన్తో చక్కగా అంటే ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేయటము, ఆర్టిఫిషియల్గా ఎగ్ అండ్ స్పర్మ్ని ఫర్టిలైజ్ చేయటము, ఇట్లా ఏ కారణం చేతైనా సరే వాళ్ళు ప్రెగ్నెన్సీకి రీచ్ అయినా కూడా తర్వాత బేబీ హెల్దీగా పెరగాలి. ఒకటి, బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా మదర్ హెల్దీగా ఉండాలి,
మదర్ బేబీని కూడా హెల్తీగా గ్రూమ్ చేయాలి. సో వాళ్ళు ఎప్పుడైతే విమెన్ హెల్తీగా ఉంటారో ఈ హైపోథాలమస్ పిట్యూటరీ ఓవరీ యాక్సిస్ అనేది క్లియర్గా ఉండి రెగ్యులర్ సైకిల్స్ అనేది మేనేజ్ చేయగలుగుతారు. అంటే స్ట్రెస్ లేకుండా, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ లేకుండా, రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ స్లీప్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి అసలు ఎటువంటి మెడికేషన్స్ లేకుండా ఈజీగా కొద్దిగాపాటి మెడికేషన్, ఎందుకంటే కొంత అండర్లైనింగ్ కాజెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు, హైపోథైరాయిడిజం కావచ్చు, లేదంటే ఇంకేదైనా మెటబాలిక్ డిజార్డర్స్, అంటే కొన్ని రకాలైన ఫుడ్స్ తీసుకున్నప్పుడు గట్లో ఉండేటువంటి మ్యూకస్ లైనింగ్ థిన్నింగ్ అయిపోవటం, అక్కడ ఉన్న బ్యాక్టీరియా బ్లడ్లో కలవటం, దానివల్ల ఇన్ఫ్లమేటరీ కారణం రావటము, అండ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ లేదా ఓవరీకి సంబంధించినటువంటి పాలిసిస్టిక్ సిండ్రోమ్ రావటం, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం కంట్రోల్ చేయడానికి కొంత మెడికేషన్ అవసరం. సో బేసిక్గా స్ట్రెస్ అవాయిడ్ చేసుకుంటే ఎటువంటి మెడికేషన్స్ లేకుండా మీకు రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. అదేవిధంగా ఈ ఐవీఎఫ్లు వాటికి వెళ్ళకుండా ఫర్టిలిటీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఆయుర్వేదిక పరంగా కానివ్వండి, లేదా మనం తీసుకునేటువంటి ఏమంటారు ప్రికాషన్స్ లేదా ట్రీట్మెంట్ విషయానికి వచ్చేసరికి వీళ్ళలో సహజంగా కొంచెం ఒబేసిటీ ఉంటుంది. ఎప్పుడైతే మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాం, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానివ్వండి, మెటబాలిజం అనేది తగ్గటం వల్ల కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గటం వల్ల కానివ్వండి, తీసుకునేటువంటి ఇన్పుట్ క్యాలరీ కౌంట్, ఖర్చు పెట్టేటువంటి క్యాలరీస్ యొక్క ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల కానివ్వండి ఒబేసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఒబేసిటీ ఉండటం వలన వాళ్ళకి ఈ మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా సరిగ్గా చేసుకోలేకపోతారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎప్పుడైతే ఒబేసిటీ లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉంది అని తెలిసినప్పుడు ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఫస్ట్ మేము చూసేది ఏంటంటే ఒకటి దీపన పాచన ద్రవ్యాలు, అంటే తీసుకున్న ఆహారం చక్కగా డైజెస్ట్ అవ్వటానికి, అదే అగ్నిదీప్తి ఉండటానికి. సో అంటే మనకు ఆకలి వేయాలి. కొంతమందికి బాగా ఒబేస్ ఉన్నాం, నేను ఎక్కువగా లావున్నాను కాబట్టి కొంచెం తినగానే పొట్ట ఉబ్బరం రావటము, ఇవన్నీ కూడా కొన్ని సైడ్ కాంప్లికేషన్స్ ఆఫ్ పీసీఓఎస్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోలేకపోతారు, న్యూట్రిషన్ డెప్లీషన్లోకి వెళ్ళిపోతారు. తర్వాత హెయిర్ లాస్ ఉంటుంది, పింపుల్స్ రావటం, హర్సూటిజం లక్షణాలు రావటము, జనరల్ వీక్నెస్ ఉండటం, మజిల్ క్రాంప్స్ ఉండటం, ఇట్లాంటివన్నీ లక్షణాలు కనిపిస్తాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళాలి అంటే హెల్తీ డైట్ మెయింటైన్ చేయటము, అదేవిధంగా వాళ్ళు తీసుకునేటువంటి పోషకాలు అంటే ఎస్పెషల్లీ ఐరన్ కానివ్వండి, బాడీకి ఎక్కువగా ఎక్సర్సైజ్ ఇవ్వటము, మంచి స్లీప్ ఇవ్వటము, అండ్ న్యూట్రియంట్ సప్లిమెంట్లో ఉన్న వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటము, అంటే బాడీలో ఎసిడిక్ నేచర్ పెరగకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకుండా ఉండటం, ఇలాంటివన్నీ తీసుకుంటూ ఒక దీపన పాచన ద్రవ్యాలు ప్లస్ పంచకర్మలు చేస్తాం. మా మెయిన్ ఇక్కడ పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళలో మేము మెయిన్ అవుట్కమ్ ఏం రావాలని రిజల్ట్స్ చూస్తామంటే వాళ్ళ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి తగ్గాలి, అంటే వాళ్ళు మెటబాలిజం పెంచాలి, ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి, ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది ఓవులేషన్ అనేది మనం ఏదైతే ఎగ్ రిలీజ్ అవ్వాలనుకుంటామో అది రెగ్యులర్ సైకిల్స్లో ఎగ్ రిలీజ్ అయ్యేలాగా చూడటం. రెండోది యూటరస్ పైన యూటరస్ ఇన్నర్ లైనింగ్ థిక్నెస్ అనేది పెంచేదానికి ఇచ్చేటువంటి హర్బ్స్ కానీ మెడిసిన్స్ కానీ ఉంటాయి. అండ్ ఓవరాల్గా యూటరస్ యొక్క హెల్త్ అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ని డెవలప్ చేయడం కోసము, అది హెల్దీ కండిషన్లో ఉండటం కోసం మెయిన్ అవుట్కమ్స్ ఇవి చూస్తాం. ఇక్కడ ఏంటంటే ఉద్వర్తనం అంటే పంచకర్మలో బాడీలో ఈ పౌడర్ మసాజ్ అని అంటారు. సో ఈ పౌడర్ మసాజ్ చేయటం వల్ల ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్, మనకి ఎట్లయితే సర్క్యులేటరీ సిస్టమ్ రక్త ప్రసరణ సిస్టమ్ ఉంటుందో అదేవిధంగా లింఫాటిక్ సిస్టమ్, ఇదేంటంటే మన టాక్సిన్స్ అన్నిటి కూడా రక్తనాళాలలాగానే టాక్సిన్స్ అన్నిటి కూడా బాడీలో ఇంచి అన్ని జాయింట్స్ అన్ని ఆర్గాన్స్లో ఇంచి బయటికి డ్రైన్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. ఎప్పుడైతే మనం డ్రై పౌడర్తో బాడీ మసాజ్ చేస్తామో అక్కడ బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి అది ఉపయోగపడుతుంది ఒకటి. రెండోది ఏంటంటే కొంచెం కఫం దోషం ఎక్కువ ఉండదు, అంటే ఒబేస్గా ఉన్నారు అలాంటి వాళ్ళకి మేము వమనం చెప్తాం. లేదు వాత లేదా పిత్త దోషాలు ఎక్కువ ఉండటం వల్ల పీసీఓఎస్ వస్తుంది, అలాంటి వాళ్ళకి మేము విరేచన కర్మ చెప్తాం. సో
అంతేకాకుండా ఇక ఓవరాల్గా వాళ్ళు ఎప్పుడైతే టాక్సిన్స్ కాస్త బ్యాలెన్స్డ్ స్టేట్లోకి వస్తుంది, హోమియోస్టేసిస్ అనేది డెవలప్ అవుతుంది, అలాంటి సందర్భాల్లో మేము వాళ్ళకి వస్తికర్మలు ఇస్తాం. అంటే పర్రెక్టమ్గా కొంత మెడికేటెడ్ కంక్యూషన్స్ లేదా ఆయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే పర్రెక్టల్గా ఇస్తాం కాబట్టి వాళ్ళకి తొందరగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్, ఓవరీకి సంబంధించిన, యూట్రస్కి సంబంధించినవి ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇబ్బందులు రాకుండా త్వరగా వాళ్ళు అందులో నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఇట్లాంటివన్నీ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ అవుట్కమ్ వచ్చేసి రెగ్యులర్ ఓవ్యులేషన్, మెటబాలిక్ ఇంప్రూవ్మెంట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా త్వరగా జరగటం వల్ల రెగ్యులర్ సైకిల్స్ అండ్ హెల్దీ ఫర్టిలిటీ అయ్యేదానికి అవకాశం ఉంది. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. సో ఇది వచ్చిందంటే ఓ పటాన్ని తగ్గదని చెప్తూ ఉంటారు. రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గినట్లే తగ్గి మళ్ళీ నీటి బుడగలు కనిపిస్తున్నాయని చెప్తూ ఉంటారు.